హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడి ఏంటి రొటీనే అనుకుంటున్నారా? నేను చేసే విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక గిన్నెతో వేడి నీళ్ళు పెట్టుకుని అందులో చిటికెడు పసుపు వేసుకుని కాలీఫ్లవర్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పికిల్లో ఏ సైజు కావాలో మీకు నచ్చినట్టు ఆ సైజు కట్ చేసుకోండి. చూడండి, నేనైతే ఈ సైజు కట్ చేశాను. వీటిని ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపి ఉడకనిద్దాం. ఎక్కువగా ఉడకనివ్వకూడదు, ఒక 1 మినిట్ మాత్రమే ఉంచాలన్నమాట. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ శుభ్రం అవుతుంది, అందులో ఉన్న తెల్ల పురుగులు అన్నీ కూడా మొత్తం పోతాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి పచ్చడి చేసేటప్పుడు. ఫస్ట్గా మీకు కాలీఫ్లవర్ స్మెల్ నచ్చని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మొత్తం స్మెల్ అంతా పోతుంది. 1 మినిట్ మాత్రమే స్టవ్ మీద ఉంచాలి, తర్వాత తీసేయాలి. చూడండి, ఈ విధంగా డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ మొత్తాన్ని. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో చూసారు కదా, ఈ విధంగా ఆరబెట్టుకోండి. ఈలోపు అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. ఒక 2 నిమిషాలు వేయించండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 250 గ్రాముల వరకు ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే నేను కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు 250 గ్రాములు వచ్చాయి, అంటే 1/2 కేజీ వరకు వచ్చాయి. ఒక గ్లాసుడు కాలీఫ్లవర్ వచ్చిందనుకోండి, గ్లాసుడు ఆయిల్ తీసుకోండి. ఎంత కాలీఫ్లవర్ మీరు మెజర్మెంట్ని బట్టి 2 సేమ్గా తీసుకోండి. ఆయిల్ కాలీఫ్లవర్ను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చడిలో. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత అందులో ఉడికించిన కాలీఫ్లవర్ని ఇందులో వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. తడంతా పోయే వరకు కూడా మనం ఒక వేడి నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉడికించాం కదా, తడంతా పోవాలి. సో వేయించాలి, అస్సలు కలర్ రాకూడదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా 1 మినిట్ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఆయిల్ని చల్లార్చాలి. ఇదే ఆయిల్ని మనం పచ్చళ్ళలో యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇవి మొత్తం చల్లారిపోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు చల్లారిన తర్వాత మనం ముందుగా ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 1/2 కప్పు, ఇంకొక 1/2 కప్పు కారం. చూడండి, నేను గళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ తీసుకున్నాను. అంటే రాక్ ఉప్పుని తీసుకుని గళ్ళుప్పుని తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ కింద చేసుకుని, అది కూడా కారం ఎంత వేసానో అంతే సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తగ్గించుకుని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో వేసుకుంది కానీ ఉప్పు చూసుకుని. తర్వాత మనం కాలీఫ్లవర్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అందులో వేసేసి కలుపుకోవాలన్నమాట. మీరు లాస్ట్లో ఉప్పు చూసుకుని కారం ఎంత తీసుకున్నామో దానికి కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకోవాలి. మీకు కనుక సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో వేసుకుందరు కానీ. ఇప్పుడు 5-6 వెల్లుల్లి డబ్బలు తీసుకుని పచ్చగా దంచుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. మనం కొద్దిగానే పచ్చడి పెట్టుకుంటున్నాం కదా, దంచి వేసేసుకోండి, ఏం పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమ్మకాయలు తీసుకుని వాటి జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చడి నిలవ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇలా టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఒక రోజు ఆగితే పచ్చడి గట్టిపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.